డాడీ నేను ఒక మాట అడగచ్చా? మరే నువ్వు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? లల్లి చెప్పు డాడీ. మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? షట్ అప్. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు షడప్ అవ్వాలి? నేను అడిగిన దాంట్లో తప్పేముంది? వైఫ్ ఉంటే లైఫ్ బాగుంటుందంటారు కదా. తప్పమ్మా. అయినా ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు, నాకే అనిపించింది. ఇప్పుడు కుక్కర్ దింపుతూ చేయి కాల్చుకున్నావు కదా, వైఫ్ ఉంటే ప్రాబ్లం ఉండదు కదా. ఏంటమ్మా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగేం కాదు, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్న మాటే అడిగేశాను. గొప్ప పని చేస్తావు గానీ ముందు హోంవర్క్ పూర్తి చేయి. ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఇద్దరు కాదు, ముగ్గురుండాలి ఇంట్లో. డాడీ, లల్లి, మమ్మీ. లల్లి చెప్పు డాడీ. మా క్లాస్లో అందరికీ అమ్మలున్నారు, నాకొక్కదానికే లేదు. మనకు అదృష్టం లేదురా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ అదృష్టం ఎందుకుండదు? లల్లి నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చే. ఈ పిచ్చి పోవాలంటే నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి. లల్లి చాలు, భోంచేద్దాం, కూర్చో. నాకేమొద్దు, నాకు అమ్మ కావాలి. ఇంకోసారి ఆ మాట అన్నావంటే కొడతావా, చంపుతావా? నన్ను చంపినా సరే నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలంతే. చెప్పు డాడీ, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని నాకు కొత్త అమ్మని తెస్తావా? లల్లి చిన్నపిల్లలా ఉండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడావంటే జాగ్రత్త. బీ కేర్ఫుల్. చెప్పండి, పెళ్లికి ఏం కావాలంటే మాట్లాడరే. పూలదండలు, భజంత్రీలు, ఇంకా తాళిబొట్టు. నెక్స్ట్ పెళ్లి చేయించే పంతులు గారు. ఇవన్నీ ఓకే, ఇంకేం కావాలి? అన్నిటికన్నా ముందు పెళ్లికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కావాలి. ఇద్దరు ఉన్నారు, పదండి. లల్లి ఏమిటమ్మా ఇదంతా? ఎవరు వీళ్ళు? అసలేంటంటే నేను చెప్తాను ఆగమ్మా. అసలు విషయం ఏంటంటే అమ్మగారు, రేయ్ శుభకార్యం గురించి మాట్లాడటం అంటే పాలల్లో నీళ్లు కలిపినంత ఈజీ కాదు. నువ్వాగు, నేను మాట్లాడతాను. శుభకార్యం ఏంటి? ఏంటివన్నీ? ఏముందమ్మా, పూలు, పళ్ళు, తాంబూలము. అదే ఎందుకు తెచ్చారు అని. ఏం మాట్లాడరే? చెప్పు లల్లి. మేము టీచర్కి ఒక మంచి పెళ్లి సంబంధం తెచ్చాం. ఏంటి, మీ టీచర్కి పెళ్లి సంబంధమే?
నవలాతక టీచర్ సీరియస్ గానే. అబ్బో, పెళ్లి కొడుకు ఎవరట? మా డాడీ. లల్లి, టీచర్ మీరంటే నాకు చాలా ఇష్టం టీచర్. అవును టీచర్. మా డాడీ అంటే కూడా ఇంకా ఇష్టం టీచర్. అవును టీచర్. మీరు మా డాడీని పెళ్లి చేసుకుంటే నాకు అమ్మ అవుతారు కదా టీచర్. నాకు మిమ్మల్ని అమ్మ అని పిలవాలని ఆశగా ఉంది టీచర్. అందుకే మా డాడీని మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. లల్లి, నీకు బుద్ధుందా? అది కొద్దది. షట్ అప్. క్షమించండి, చిన్నపిల్ల, దాని బుద్ధి లేకపోతే మీకేమైంది? మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తారా? వాళ్ళు తప్పేం లేదు. నోర్మై. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫోన్లే కదా అని ఊరుకునుంటే రోజు రోజుకి శృతిమించిపోతున్నావు. ఇంటికి పద, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేల్చి పారేస్తాను. ఇడియట్. డాడీ డాడీ ఆగు, డాడీ ఆగు, డాడీ డాడీ ఆగు. నీకేమన్నా మెంటల్ ఎక్కిందా? అవును, నాకు మెంటల్ ఎక్కింది. నాకు అమ్మ కావాలి. ఎంత ధైర్యమే నీకు? నీ చెత్త గ్యాంగ్ ని వెంటేసుకుని. వాళ్ళేం చెత్త గ్యాంగ్ కాదు, నా ఫ్రెండ్స్. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం తప్పు చేశాను? తప్పుడు పని చేసిన చాలక ఇంకా మాట్లాడుతున్నావా? నేనేం తప్పుడు పని చేయలేదు. నీకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాను. అదే ఎందుకు చేసావని అంటున్నాను. నాకు అమ్మ కావాలి. నాకు అమ్మ కావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. లల్లి, నన్ను కొట్టినా చంపినా ఇదే నా ఆన్సర్. చంపుతాను. మొండిగా మాట్లాడావంటే నిజంగానే చంపుతాను. చేసిన దానికి సారీ చెప్పు. నేను చెప్పనంటే చెప్పను అంతే. చెప్పవు? చెప్పను. లల్లి, నిన్ను మాటలతో కాదే. నన్ను బాగా కొట్టి చంపేయి. ఆయన నేను ఇదే మాట అంటాను. నేను చచ్చేదాకా ఇదే మాట అంటాను. నాకు అమ్మ కావాలి. అచ్చన్ టీచర్ నాకు అమ్మకి రావాలి. జస్ట్ షట్ అప్. తల్లి లేని పిల్లవ కదా అని గారాబం చేస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు గుడ్ డాడీ కాదు, బ్యాడ్ డాడీ. వెరీ వెరీ బ్యాడ్ డాడీ. అమ్మ లేదనే కదా, నీకన్నా చిన్నదాన్ని కదా నన్ను కొట్టి చంపుతున్నావు. నేనేం తప్పు చేశానని? లల్లి, నువ్వు బ్యాడ్ డాడీవి. నువ్వు నా కొట్టు. అచ్చన్ టీచర్ నాకు కావాలి. నేను మా టీచర్ దగ్గరికి వెళ్ళిపోతాను. అచ్చన్ టీచర్ నాకు కావాలి. అచ్చన్ టీచర్ నాకు కావాలి. అచ్చన్ టీచర్ నాకు కావాలి. అచ్చన్ టీచర్ నాకు కావాలి. నేను మా టీచర్ దగ్గరికి వెళ్ళిపోతాను. లల్లి,
మా లల్లికి ఎలా ఉంది చెప్పండి డాక్టర్. మిస్టర్ రామ్, యాక్సిడెంట్లో పాప తలకి బలమైన గాయం తగిలింది. చాలా బ్లడ్ పోయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. ఎలాగైనా నా పాపను బతికించండి. నా సర్వస్వం పాపే డాక్టర్. నా లల్లికి ఏం కాకూడదు ప్లీజ్. ఓకే ఓకే, రిలాక్స్. మీ బ్లడ్ గ్రూప్? ఓ పాజిటివ్ డాక్టర్. ఐఎమ్ సారీ, మీ పాప బ్లడ్ గ్రూపు ఏబీ నెగటివ్. చాలా రేర్ గ్రూప్. అన్ఫార్చునేట్లీ అది మా దగ్గర కూడా లేదు. డాక్టర్ ఐఎమ్ సారీ మిస్టర్ రామ్. ఎవరైనా డోనర్ ఆ గ్రూప్ బ్లడ్ డొనేట్ చేస్తే తప్ప పాప బతికే ఛాన్స్ లేదు. డాక్టర్, పాపకి నేను బ్లడ్ డొనేట్ చేస్తాను. నాది అదే బ్లడ్ గ్రూప్. ఈజ్ ఇట్? ప్లీజ్ కమ్. ఓ మై గాడ్, కన్వల్షన్స్ వస్తున్నాయి. పల్స్ కూడా అందటం లేదు. మిస్టర్ రామ్, పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అమ్మ అమ్మ అని కలవరిస్తోంది. వెంటనే వాళ్ళ అమ్మని పిలిపించండి. డాక్టర్. ఎస్, పాపకి పల్స్ కూడా అందటం లేదు. ఇంకొంచెం సేపు ఇలాగే ఉంటే పాప కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే అర్జెంటుగా పాప తల్లిని పిలిపించండి. ఎక్కడి నుంచి పిలిపించండి డాక్టర్ వాళ్ళ అమ్మని. ఈ లోకంలోనే లేని పాప తల్లిని ఎలా తీసుకున్నాను డాక్టర్? మై గాడ్, పాప కోమాలోకి వెళ్ళిపోతుంది. ఇక మా చేతుల్లో ఏం లేదు. పాపని ఆ దేవుడే కాపాడాలి. డాక్టర్, లల్లి, లల్లి, నేను తల్లి అమ్మ వచ్చాను. కళ్ళు తెరవమ్మా. నీ ముందే ఉన్నానమ్మా. ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మని చూడు. లల్లి, నీకోసమే వచ్చాను లల్లి. చూడు
చూడమ్మా, కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా. ఇదిగో మీ అమ్మనమ్మా. ఒక్కసారి చూడమ్మా. లల్లి, మీ అమ్మనమ్మా. లల్లి, అమ్మా అమ్మనమ్మా. డాడీ ఏంట్రా? అమ్మా డాడీ అమ్మా డాడీ డాడీ అమ్మా లల్లి. ఒక్క నిమిషం. అమ్మా, కుదికాలు ముందు పెట్టి లోపలికి రా. డాడీ నువ్వు కూడా. ఆగండి, ఇద్దరు దగ్గరగా నుంచోండి. అలా దూరంగా కాదు, క్లోజ్ గా. అబ్బబ్బా, జరగమంటుంటే. ఒక్క నిమిషం అలాగే ఉండండి. వెరీ గుడ్, అలాగే నిలబడండి. డాడీ భుజం మీద చెయ్యి. అమ్మా నువ్వు ఇలా రా. అమ్మా, ఆ రోజు నువ్వు కల్లో కనిపించి చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టే నాకు కొత్తమ్మ వచ్చింది. ఇంకా నాకు డాడీకి
ఏ దిగులు ఉండదు. అమ్మా, కొత్తమ్మ చాలా బాగుంది కదా. బాగుండడమే కాదు, ఎంతో మంచిది కూడా తెలుసా?